క్షణంలో మీ పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటండి? మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. డాక్టర్ గారు మీ పరిస్థితి క్రిటికల్ గా ఉందన్నారు, కానీ నాకు నమ్మకం ఉందండి మీరు కోలుకుంటారని. దేవుడు మనకు అండగా ఉన్నాడని. ఇదిగో శివయ్య విభూది, ఇది పెడితే మీరు లేచి కూర్చుంటారు. ఆగు, ఏం చేస్తున్నావు? గౌతమ్కి విభూతి పెట్టాలి. నువ్వు మా అందరికి పెట్టిన పంగనామాలు చాలు. ప్రత్యేకంగా బావకి విభూతి పెట్టక్కర్లేదు. ఎందుకొచ్చావు ఇక్కడికి? ప్రణవి, బావ బ్రతికున్నాడా చచ్చిపోయాడా చూద్దామనొచ్చావా? ఏంటా మాటలు? బావ మీద ప్రేమున్నట్టు నటించొద్దు. అసలు బావి పరిస్థితిలో ఉండడానికి కారణమే నువ్వు. ఈ విభూతి పూస్తే బావ టక్కులు లేచి కూర్చుంటాడనా బిల్డప్ ఇస్తున్నావు? అవును ప్రణవి, ఈ దేవుడి విభూతి గౌతమ్ని ఖచ్చితంగా కాపాడుతుంది. నన్ను నమ్ము. అబ్బచ్చా, విభూతితోనే అన్ని రోగాలు నయమైపోతే ఈ డాక్టర్లు కష్టపడి ఎంబీబీఎస్ చదవడం దేనికి? వేస్ట్ కదా. అలా అనుకు ప్రణవి. మనిషి ప్రయత్నానికి దైవశక్తి తోడైతేనే అనుకున్నది జరుగుతుంది. అర్థం చేసుకో ప్లీజ్. మిథునా, చెప్తుంటే అర్థం కాదా నీకు? ముందు బయటికెళ్ళు. నేను వెళ్ళను. ఏ వెళ్ళు. విభూతి పెట్టిన తర్వాత వెళ్ళిపోతాను. చెప్తుంటే నీకు కాదా? ప్రణవి వదులు. వెళ్ళు వెళ్ళు. వదలమంటున్నాను కదా. వెళ్ళే చెప్పాను కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి ఇది? పేషెంట్ దగ్గర మీ గొడవ ఏంటి? ప్లీజ్ బయటకు వెళ్ళండి. సిస్టర్, వీళ్ళని బయటకు పంపించు. అలాగే డాక్టర్. ఫాస్ట్ గా. మేడం, మీరు బయటకు వెళ్ళండి. సిస్టర్, ఈ విభూతి ఆయనకు పెట్టండి ప్లీజ్. ఏ మళ్ళీ విభూతి అంటావేంటి? మేడం, బయటకెళ్ళండి ముందు మీరు. డాక్టర్, అమ్మా విరాజ్, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? వదినా, నువ్వెప్పుడొచ్చావు? రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయావు? డాక్టర్ ఆయనకి సీరియస్ గా ఉందని చెప్పడంతో భయపడిపోయి దేవుడే కాపాడతాడని గుడికెళ్ళాను. అందుకే ఆ విభూదిచ్చి గౌతమ్ గారికి పెట్టమన్నాను. అయ్యో, ఎంత పని జరిగిందమ్మా? ఇప్పుడు ఎలా ఉంది వదినా? శబాష్, సూపర్ స్టోరీ చెప్పావు. ప్రణవి, స్టోరీ ఏంటి? చూసారా దీని పర్ఫార్మెన్స్? బావకి యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఇదేనన్న కోపంతో మనం ఈ మిథునని ఎలాగన్నా తిడతామన్న భయంతో ఇది బావ కోసం గుడికెళ్ళి పూజలు పునస్కారాలు చేసినట్టు చేతిలో విభూతి పట్టుకొని మన దగ్గర సింపతి కొట్టేయడానికే ఇంత డ్రామా చేసింది. ఇది రియల్ స్టోరీ. ప్రణవి, నా భర్తకి యాక్సిడెంట్ అయ్యి చావు బ్రతుకుల మధ్య ఉంటే నేను పడుతున్న బాధ గుడికెళ్ళి పూజలు చేయడం నీకు డ్రామాలా అనిపిస్తుందా? 100% ఇది డ్రామానే. నార్మల్.
ఒక్క మాట మాట్లాడేటప్పుడు, ఒకరిపై నిందలు వేసేటప్పుడు అవతలి వాళ్ళు ఎక్కడున్నారో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ముందు తెలుసుకుని మాట్లాడడం మనిషి లక్షణం. కరెక్ట్గా చెప్పావమ్మా. అంటే నేను మనిషిని కాదు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? డైరెక్ట్ గా చెప్పినా నీకు అర్థం కాకపోవడం దట్స్ యువర్ ఫూలిష్నెస్. చూసారా చూసారా, చేసిందంతా చేసి నన్ను పసుపం చేసి మాట్లాడుతుంది. మా బావకి ఇలా అవ్వడానికి కారణం నువ్వే. మా బావ ముఖం చూడడానికి కూడా నీకు అర్హత లేదు. ఇక నుంచి పో. అవును, ఇదిక్కడ ఉండడానికి వీల్లేదు, పంపించేయాలి. మిథున, మిథున, మిథున. మావయ్య గారు చూడండి, వీళ్ళంతా ఎలా మాట్లాడుతున్నారో. మీరైనా చెప్పండి ప్లీజ్. పిన్ని గారు మీరైనా చెప్పండి. మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారా? ఇంకా చూస్తూ నిలబడ్డావేంటే? పద. ప్రణవి, 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 చెప్పేది విను. ప్రణవి, రా. ప్రణవి ప్లీజ్. రావే. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వస్తావా లేదా? ఏయ్ ప్రణవి, ప్రణవి, ఏ ప్రణవి. మిథున, మిథున. వదులు ప్రణవి. ప్రణవి లేదు, రా. ఆ, డాక్టర్ గారు, మా అబ్బాయి. డాక్టర్, మీకు గుడ్ న్యూస్. గౌతమ్ స్పృహలోకి వచ్చాడు. దేవుడా నువ్వున్నావు తండ్రి. థ్యాంక్ యూ డాక్టర్, చాలా మంచి న్యూస్ చెప్పారు. ఆ ప్రాణం లేచొచ్చింది. అవును డాక్టర్. పదండి, బావం చూద్దాం, పదండి. ఒక్క నిమిషం ఆగండి. మిథున గారంటే మీరే కదా? అవును డాక్టర్. పేషెంట్ స్పృహలోకి వచ్చినప్పటి నుంచి మిథున మిథున అని కలవరిస్తున్నాడు. మీరు పక్క నుండి కేర్ తీసుకుంటే పేషెంట్ త్వరగా కోలుకునే అవకాశం ఉంది. అలాగే డాక్టర్. దయచేసి ఈవిడ తప్ప ఎవరూ లోపలికి వెళ్ళకూడదు ప్లీజ్.